నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు కడమంచి చెన్నయ్య ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా సమావేశం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని విశ్రాంత ఉద్యోగుల భవనాల్లో నిర్వహించారు. సమావేశంలో జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన డిజిటల్ మీడియా ప్రతినిధులు హాజరై డిజిటల్ మీడియా బలోపేతానికి వాళ్ళ సూచనలు సలహాలు చేస్తూ జడ్చర్ల నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తదనంతరం వారు మాట్లాడుతూ, మా యూనియన్ ఎవరికి వ్యతిరేకం కాదు, కేవలం మా సంస్థల హక్కుల కోసమే మా పోరాటం. ప్రభుత్వాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలను గుర్తించినట్లుగా డిజిటల్ మీడియాను కూడా గుర్తించాలని కోరారు. డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించి అక్రిడేషన్ కార్డులతో పాటు ప్రభుత్వ స్కీమ్లు వర్తింపజేయాలని కోరారు. అనంతరం జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షులుగా మక్సూద్ V9 న్యూస్, ప్రధాన కార్యదర్శిగా పోలేపల్లి కృష్ణ జ్యోతి, ఉపాధ్యక్షులుగా అజ్మద్ అలీ NH3 టీవీ, కోశాధికారిగా స్వామి జోగిలంబ టీవీ, కార్యదర్శిగా కిరణ్ ఓం న్యూస్, సంయుక్త కార్యదర్శులుగా MD యూనిస్ PNS, మహేబు MS న్యూస్, ప్రచార కార్యదర్శిగా శ్రీను మెట్రో, రాజేష్ సూర్యసేనలను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు తమపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీ తోటి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో MD సాదాద్ అలీ, శామ్స్ టైమ్స్ ఉర్దూ, దారా బాను BT న్యూస్, రమేష్ 24 న్యూస్, గిరిబాబు జోగిలాంబ టీవీ, రాజేష్ సూర్యసేన తదితరులు పాల్గొన్నారు. నేను కడమంచి చెన్నయ్య, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. డిజిటల్ మీడియా మిత్రులకు, అదేవిధంగా డిజిటల్ మీడియాను ఆదరిస్తూ అండదండగా ఉంటున్న ప్రజలందరికీ ఉద్యమాభివందనాలు. నేటి కాలంలో ప్రపంచమంతా డిజిటలైజేషన్ అయిపోయిన తరుణంలో డిజిటల్ మీడియా యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ మారుమూల ప్రాంతంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ కానీ, అదేవిధంగా పేపర్స్ కానీ, ఆన్లైన్ పేపర్ కానీ, వెబ్సైట్ అనేటువంటి ఛానల్ అన్నీ కూడా మేమున్నామంటూ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా అనేక సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వాల యొక్క పథకాలను కానీ, సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా ఇటువంటి సమాచారమైన కూడా ప్రజలకు చేరవేయడంలో డిజిటల్ మీడియా ముందున్నది చాలా వాస్తవం. ఇంత చేస్తున్నప్పటికీ కూడా సమాజంలో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ని చిన్న చూపు చూడడం, చిన్న ఛానల్ అంటూ అవమానాలకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో కూడా డిజిటల్ మీడియా మిత్రులందరూ కూడా ఎదుర్కొంటున్న తరుణంలో వారికి అండగా ఉంటూ సమాజంలో ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేస్తున్న డిజిటల్ మీడియా జర్నలిస్టుల పక్షాన పోరాడడానికి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్టులకు ఉన్నటువంటి హక్కుల కోసం కానీ, సమాజంలో వారి గుర్తింపు కోసం కానీ జడ్చర్ల నియోజకవర్గ కమిటీ తరఫున నిరంతర పోరాటం చేయడానికి ఈరోజు జడ్చర్ల అధ్యక్షులుగా మక్సూద్ V9 గారిని, ప్రధాన కార్యదర్శిగా కృష్ణ గారిని, అదేవిధంగా మిగతా కమిటీని అందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. అందరూ కూడా మేము ఖచ్చితంగా డిజిటల్ మీడియా తరఫున పోరాటం చేస్తాము, హక్కుల కోసం కోరుతామనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. భవిష్యత్తులో డిజిటల్ మీడియాకు జర్నలిస్ట్ అందరికీ కూడా ఏ సమస్య వచ్చినా కూడా వారికి అండగా ఉండడానికి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ఎప్పుడు కూడా వారికి తోడుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎన్నుకున్న జడ్చర్ల నియోజకవర్గ కమిటీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఒక ఐక్యమత్యంతో మన హక్కుల కోసం కలిసి పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సభ్యులందరూ కలిసి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. డిజిటల్ మీడియా అంటే ప్రజలకు మరియు ప్రభుత్వం కోసం పనిచేసే ఒక మంచి మీడియా. కానీ సమాజంలో ఇప్పుడు జరిగే పరిస్థితి డిజిటల్ మీడియా అంటే చిన్నచూపు చూడడం మరియు వాళ్ళని వ్యతిరేకించడం ఇలాంటివి మన రాష్ట్రంలో పలు చోట్ల జరుగుతుంది. కాబట్టి కష్టపడే వారి ఫలితం రావడం మరియు డిజిటల్ మీడియా కోసం పనిచేసే అందరి ఐక్యమత్యం కోసం ఒక టీం నిర్వహించడం జరిగింది. దాంట్లో పట్ల ఈరోజు మన రాష్ట్ర
తెలంగాణ రాష్ట్ర డిజిటల్ మీడియా ఉపాధ్యక్షులు కడమంచి చెన్నయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు నన్ను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు పోలేపల్లి కృష్ణ, జ్యోతి న్యూస్ K1 తెలుగు ఛానల్. తెలంగాణ రాష్ట్ర డిజిటల్ మీడియా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జడ్చర్ల నియోజకవర్గ డిజిటల్ మీడియా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాపై నమ్మకం పెట్టుకొని నాకు ఈ బాధ్యతను అప్పగించినందుకు మీడియా మిత్రులందరికీ, డిజిటల్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వారి హక్కుల కోసం ప్రతి విషయంలో పోరాడుతూ ముందుకొచ్చి మీ అందరికీ సహకరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. मैं मोहम्मद अजमत अली, NSTV न्यूज़। आज डिजिटल मीडिया जड़चला हल्का असम्बली के इंतखाबात मामले में आए, जिसमें मुझे नायब सदर मुंतखब किया गया है, जिसके लिए मैं तमाम साथियों का मशकूर हूँ और मुझे जो ये ओहदा दिया गया है इसके लिए मैं भरपूर ताउन करूँगा। డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ఐక్యత, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ఐక్యత, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ఐక్యత.